నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం ఆకువీడు ఉప్పుటేరు డ్రైన్ ను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి నర్సయ్య అగ్రహారంలో శ్రీరేఖ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు ఈ నెల 8న భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జిల్లాలో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రితో పాటు శాసనసభ్యులకు ఆత్మీయ సత్కారం వినాయక చవితి సందర్భంగా గణనాథుని పూజలో ఉపయోగించి 21 రకాల పత్రులు పంపిణీ చేసిన రక్షాదళ్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మంగదొడ్డి మహేంద్ర వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. శుక్రవారం ఆకువీడు ఉప్పుటేరు వద్ద డ్రైన్ ను పరిశీలించారు. విజయవాడలో వచ్చిన వరదలు దృష్టిలో పెట్టుకుని ఆకువీడు ఉప్పుటూరులోని చెత్తను తొలగిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆకువీడు సమతానగర్లోని చెంచు కాలనీ వాసులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి పోలవరం తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్లో ఇప్పుడు 10 లక్షల క్యూసెక్స్ అక్కడ లంకల్లో ఉండే ఏటిగట్టు ఉండే ప్రజలందరినీ కూడా మనం అలర్ట్ చేశాము. అక్కడ ఉండే ఫంక్షనరీస్ అందరికీ కూడా మనం రెవెన్యూ ఇరిగేషన్ అందరినీ అలర్ట్ చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పాము. అదేవిధంగా మనకి యనమదురు ట్రైన్లోకి వరద నిన్నటి వరకు కొంచెం 29 ఫీట్ వరకు వచ్చింది. ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. అక్కడ అయితే ఒక 2 రోజుల క్రితం వరకు కూడా క్యాంప్ రన్ చేయడం జరిగింది. ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్ చేసాము. దువ్వ దగ్గర ఉన్న జగన్నాథపురం విలేజ్లో ఉన్న ట్రైబల్స్కి. ఇక్కడ ఇప్పుడు విజయవాడలో మనకి 4 రోజుల క్రితం వచ్చిన భారీ వర్షాలకి అక్కడ ఇనండేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇప్పుడు కొల్లేరులోకి వచ్చి కొల్లేరులోంచి ఉప్పుటేరులోకి వస్తుంది. దీనికైతే మనం సండే నుంచే కూడా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ డ్రైనేజ్లో ఎంత వీలైతే అంత కిక్కీసా వీడు ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ని పట్టుకుని ఉందో అదంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా పర్యవేక్షించారు. మనం డ్రైన్స్ డిపార్ట్మెంట్ నుంచి అంతా కూడా మొబిలైజ్ చేసి అక్కడ క్లీనింగ్ అది జరుగుతూ ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్లడ్ వాటర్ రావడం జరిగింది. కొంచెం లైట్గా 1 ఫీట్ వాటర్ కూడా రైజ్ అయింది. ఈ పరిస్థితుల్లో మనం అక్కడ ఒక విలేజ్ ఆకువిడి గ్రామం దగ్గర ఉన్న సమతానగర్లో ఉన్న ట్రైబల్స్ చెంచు ట్రైబల్స్ని మనం నియర్ బై జెడ్పీ హై స్కూల్స్కి షిఫ్ట్ చేసాం. క్యాంప్స్ రన్ చేస్తున్నాం. అక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్కడే ఉన్నాము. రాత్రి నుంచి వాళ్ళకి ఫుడ్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు. అలాగే ఇంకా మిగతా ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి సురక్షితంగా ఉన్నారు లేదు ఎలా అనేది జాగ్రత్తగా అప్రమత్తంగా మన డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ రెవెన్యూ డ్రింకింగ్ వాటర్ అందరినీ కూడా అప్రమత్తం చేసాం. గ్రామ పంచాయతీ అందరినీ కూడా. పిల్లల్లో ప్రస్తుతం ఇప్పుడు ఒకటే శిబిరం ఉందండి. ఇక్కడ ఉన్నదే ఉంది. అన్ని చర్యలు తీసుకుంటాం. మన చేతుల్లోనే మన ఆరోగ్యమని సరైన పద్ధతిలో ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణం నర్సయ్య అగ్రహారంలో శ్రీరేఖ వెల్నెస్ సెంటర్ ను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, సెంటర్ నిర్వాహకులు గంధం రేఖశ్రీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, సిహెచ్ స్వర్ణ, గంధం రాధా, డి ప్రణతి, బి శ్రవంతి, వినయ్, ఎండి నసీమా బేగం, మాదాసు కనకదుర్గ, ఎండి షబీనా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరంలో నర్సగ్రహాల్లో బీజేపీ ఆఫీస్ ఎదురుగా శ్రీరేఖ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి ఏ సమస్యలు లేకుండా ఉండటానికి ఇది ప్రారంభించడం జరిగింది. అలాగే శ్రీరేఖ వారు బ్యూటీ వరల్డ్ కూడా ప్రారంభించారు. బ్యూటీ వరల్డ్ అంటే అదే ఫేషియల్స్ అవి చేయించుకుంటాం, మన అందంగా ఉండటం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి ఈ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మన భీమవరపట్నంలో నర్సయ్య అగ్రహారంలో కుముదివల్లి రోడ్లో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు శ్రీరేఖ వెల్నెస్ సెంటర్ మరి ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ ఫుడ్ మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వెల్నెస్ సెంటర్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే శ్రీరేఖ బ్యూటీ వరల్డ్ అనే ఈ బ్యూటీ పార్లర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. మన భీమవరపట్నం దినదిన అభివృద్ధి చెందుతుంది. మన భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. ఎక్కువ మంది ఇవాళ యువత బ్యూటీ పార్లర్కి వచ్చి
వారి యొక్క సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి, అలాగే ఆరోగ్యాన్ని పెంపొందించడానికి న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి అమ్మాయి రేఖ మంచి అభివృద్ధి పదంలోకి రావాలని, ఇది మన భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని వారికి వ్యాపార అభివృద్ధి సహకరించాలని. ఈ నెల 8వ తేదీన భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మన జిల్లాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు అభినందన, గౌరవ ఆత్మీయ సత్కారం నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ అధ్యక్షులు బొండాడ రామ్మోహన్ రావు తెలిపారు. గురువారం ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, నర్సాపురం, తణుకు, ఆచంట ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కన్మూరి రఘురామకృష్ణంరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరిమిల్లి రాధాకృష్ణ, పితాని సత్యనారాయణతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మంతెన రామరాజు, నార్ని తాతాజీలను సత్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి 5 ఏళ్లకొకసారి ఎన్నికల్లో గెలుపొందిన వారికి సత్కరించడం ఆనవాయితీగా వస్తుందని, 8న ఉదయం 10 గంటలకు సత్కార కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ గౌరవ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, కార్యదర్శులు కాగిత వెంకటరమణ, సంగడి బుజ్జి, కోశాధికారి చవ్వ శ్రీనివాస్ సుబ్బారావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ రోజున పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో కూటమి అభ్యర్థులందరూ ఎన్నికయ్యారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నూతన ఎన్నికలు జరిగినప్పుడల్లా వారిని అందరినీ కూడా మన ఛాంబర్ వారు తీసుకొచ్చి సత్కరించడం అలవాటు. ఆ అలవాటు ప్రకారంగానే మరి 8వ తారీఖు ఉదయం 10 గంటలకి భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సారథ్యంలో వాళ్ళందరికీ కూడా ఘన సన్మానం చేయడానికి ఏర్పాటు చేశాం. రేపు శనివారం వినాయక చవితి అవడం వల్ల ఒక రోజు ముందు పెట్టి రేపు పేపర్లో మీ అందరూ కూడా వేసి సహకరిస్తారనే ఉద్దేశంతో ఈ రోజున పెట్టడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఈ మన నర్సాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు, అలాగే కేంద్ర మంత్రి గారు, అలాగే నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గారు, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మానేశ్రీ పులవర్తి రామాంజనేయులు గారు, అంజబాబు గారు, అలాగే కన్మూరి రఘురామకృష్ణరాజు గారు, పేతాన్ సత్యనారాయణ గారు, బొమ్మిడి నారాయణ నాయకర్ గారు, ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వీరందరికీ కూడా సన్మానం చేస్తూ ఆయా పార్టీల తాలూకు జిల్లా అధ్యక్షులు శ్రీ మన జనసేన అధ్యక్షులైనటువంటి జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు చిన్నబాబు గారికి, అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు గారికి, అలాగే శ్రీ నార్ని తాతాజీ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు, వీరందరినీ కూడా మనం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఘన సన్మానం ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. కాబట్టి మీ వంతు మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా ఇది రేపు 8వ తారీఖు ఉదయం 10 గంటలకండి. మీకు అందరికీ కూడా ఒక కార్డు ఇస్తాము. 8వ తారీఖు అనగా ఎల్లుండ ఆదివారం ఉదయం 10 గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మన జిల్లా ప్రతినిధులైనటువంటి పార్లమెంటు సభ్యులు వర్మ గారు, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి, మన భీమవరం శాసనసభ్యులు అంజబాబు గారికి ఈ సభలో సత్కరించుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ కార్యక్రమం 20 రోజుల ముందే నిర్ణయించబడింది. యాక్చువల్ ఈ వారంలో కొంచెం వాతావరణం అనుకూలించక మరి విజయవాడ వరదలు వచ్చిన ధర్మిల కార్యక్రమాన్ని మరి వాయిదేయాలనే ఆలోచన కూడా కలిగింది. కానీ భగవంతుడు అమ్మవారు మనకి సహకరించింది, వాతావరణం బాగుంది కాబట్టి కార్యక్రమాన్ని రేపు ఆదివారం కార్యక్రమాన్ని మరి చేయడానికి ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున సభ్యులందరి తరఫున అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం. 8వ తారీఖు ఆదివారం ప్రజాప్రతినిధులకు జరిగే సన్మానోత్సవానికి ఛాంబర్లో మన సంఘ సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.
విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయం అందజేసినట్టు భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సేవా సమితి కార్యదర్శి మెంటే పార్థసారథి తెలిపారు. ఈ మేరకు పార్థసారథి మాట్లాడుతూ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు 1000 కేజీల బంగాళదుంపలు 1000 కేజీల ఉల్లిపాయలను పంపినట్టు తెలిపారు. ఆపదలో చిక్కుకున్న వరద బాధితులు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు కాగిత మహంకాళిరావు, సభ్యులు ఆరేటి ప్రకాష్, నల్లం వీరాస్వామి, బండి సురేష్, కొమ్మన శ్రీరాములు, సమతం సత్యనారాయణ, కాగిత వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో గత 4 రోజుల నుండి విపరీతమైనటువంటి అధిక వర్షాలు అలాగే బొడమేరు వరదల వల్ల ఎన్నో లక్షలాది మంది నిరాశ్రయవడం జరిగింది. వరదల బాధితుల యొక్క సహాయార్థం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మా సంస్థ అధ్యక్షులు కాగిత మహంకాళరావు గారు అలాగే మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ రోజున 2 టన్నులు ఉల్లిపాయలు బంగాళాదుంపలు మరి 2 కేజీల కాడికి ప్యాకింగ్ చేసి విజయవాడ పంపించడం జరిగింది. దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఇటువంటి వరద బీభత్సంలో మరి ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని వారి సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. విజయవాడ చరిత్రలో కనివిని ఎరిగినటువంటి ప్రకృతి వైపరీత్యం. సహజంగా వరదలంటే గోదావరి ఆయకట్లు ఎప్పుడు మనం అనుభవిస్తూ వచ్చాం. విజయవాడ నడిబొడ్డినటువంటి స్థితి మరి ఒక 2 నెలల పాటు కురవాల్సిన వర్షం అంతా కూడా కేవలం 24 గంటలు కురవడం వల్ల అక్కడ విపరీతమైన ఫ్లడ్డింగ్ రావడం జరిగింది. దాంతోపాటు పైనుంచి వచ్చిన వర్షంతో బుడమీరేది పొగడం వల్ల విని ఎరగని నష్టం జరిగింది. దీనికి మరి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకున్న చర్యలు కానివ్వండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా అక్కడ ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు. దానికి ఉడతాభక్తిగా మరి అన్ని వివిధ సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానీ చేయడం జరిగింది. అలాగే మన భీమవరంలో మరి శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి తరపున మరి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాతృత్వంలో ముందుండేటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది నాకు తెలిసిన భీమవరం పట్టణంలో అనేక సంస్థలు, ఛాంబర్ కానీ అలాగే వ్యక్తులు కూడా, అలాగే చాలా వాణిజ్య సంస్థలు కానీ చాలామంది అనేక రకమైనటువంటి ఫుడ్ ప్యాకెట్స్ కానీ మరి బిస్కెట్ ప్యాకెట్స్ అలాగా చాలా సహాయ సహకారాలు చేసిన సందర్భాలు ఈ 4-5 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇదంతా కూడా కలెక్టర్ గారు, మరి ఎమ్మెల్యే గారు అంజబాబు గారు, అలాగే రెవెన్యూ సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. మరి ఈ ఫుడ్ ప్యాకెట్స్ కాకుండా మేడం గారు, కలెక్టర్ గారు కోరినా కూడా, ఎందుకంటే ఈ ఉల్లిపాయలు కానీ మరి బంగాళదుంపలు కొంత నిలవ ఉండి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటే చక్కగా వారికి ఉపయోగపడతాయి అనేటువంటి సదుద్దేశంతో మరి సారథి గారు పెద్దలందరూ కూడా ఈ కృష్ణదేవరాయ కళ్యాణ మండపం తరపున మనం చేయాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి ఇవన్నీ కూడా విడివిడిగా మరి 2 కేజీల కాడికి ప్యాకింగ్ చేసి ఈ గోను సంచుల్లో కట్టి మరి వ్యాన్ ద్వారా విజయవాడ పంపించడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమానికి ఇలాగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనవంతుగా మానవతా దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ కూడా మా కృష్ణదేవరాయ కళ్యాణ మండపం సంస్థ, సాంస్కృతిక సంస్థ ఎప్పుడూ కూడా ముందుంటుంది. మరి దీనికి సహకరించినటువంటి రెవెన్యూ సిబ్బందికి కూడా మరి మా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏ పూజ చేసినా తొలుత ఆదిదేవుడైన గణనాథుని పూజతో ప్రారంభిస్తాం. విఘ్నాలు తొలగి అనుకున్న పనులు నిర్విఘ్నంగా కొనసాగడానికి, కోరిన కోరికలు తీరడానికి వినాయకుడిని పూజిస్తాం. ముఖ్యంగా వినాయక చవితి వచ్చిందంటే అందరి దృష్టి పత్రి సేకరణపైనే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం పొలాల్లోకి వెళ్లి పత్రి సేకరించేవారు. అయితే నేటి ఆధునిక యుగంలో బజార్లో దొరికే పత్రాలను కొని తెచ్చి పూజ చేసుకుంటున్నాం. అయితే కేవలం కొన్ని రకాల పత్రాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. గణపతి పూజలో పత్రం సమర్పయామి అంటూ 21 రకాల పత్రాలతో పూజించాలి. ఒక్కొక్క పత్రానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే భీమవరం పట్టణానికి చెందిన రక్షాదళ్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మంగదొడ్డి మహేంద్ర ఎన్నో సంవత్సరాలుగా 21 రకాల పత్రాలను సేకరించి వాటితో పాటు మట్టి వినాయక ప్రతిమ, పూజ, వ్రతకల్ప పుస్తకం, లడ్డూ కలిపి తాటాకు బుట్టల్లో పెట్టి అనేక మందికి అందజేస్తున్నారు. ఇందులో దేవదారు పత్రిని హిమాలయాల నుండి తీసుకొచ్చినట్లు మహేంద్ర బీసీఎన్ న్యూస్ కు తెలిపారు. భీమవరంలోని తన క్షేత్రంలోనే అనేక రకాల పత్రులకు సంబంధించిన మొక్కలను పెంచుతున్నారు.
పెంచుతున్నారు. ఇలా కొంతమంది అయినా ఎన్నో ఔషధ విలువలు కలిగిన ఇటువంటి విశిష్టత కలిగిన మొక్కలను పెంచి వినాయక చవితి సందర్భంగా 10 మందికి అందజేసి హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటాలని మంగదొడ్డి మహేంద్ర కోరుతున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. పర్యావరణ రక్షణకై రక్షదళ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా మట్టి ప్రతిమలు అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ సనాతన ధర్మం కాపాడుకునేందుకు కూడా ఈ పూజా సామాగ్రిలో ఈ పత్తులు ఏదైతే వాడుతున్నారో మనకు ధర్మాన్ని పాటించకుండా అందరూ కూడా రోడ్ సైడ్ దొరికే ఈ గడ్డి మొక్కలే కొనుక్కొని పూజ చేస్తున్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మా వంతుగా మేము ఈ పత్తులు సేకరించి కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని మీకు చూపిస్తాను. ఇది మాచీ పత్రం, అంటే మన ఇళ్లలోనే పెంచుకుంటాం దీన్ని ప్రతి ఇంట్లో కూడా దొరుకుతుంది, కొంచెం గమనించండి అందరూ. బృహదీ పత్రం, వాకిడాకు, మన పొలం గట్టును కూడా దొరుకుతుంది. ఇది బిల్వా పత్రం, మారేడు, దుర్మాయుధ పత్రం అనేది మన ఇంటి పక్కన కూడా గడ్డి. ఇది దత్తూరి పత్రం, ఉమ్మెత్త, ప్రతి పొలం గట్టును కూడా బోధు గట్టును కూడా దొరుకుతుంది మనకి. ఇది కదిరి పత్రం, రేగాకు, అభామాత పత్రం, ఉత్తరేణి, తులసి పత్రం, తులసి, తోతపత్రం, మామిడాకు, కరవేరు పత్రం, గన్నేరు, విష్ణుకాంత పత్రం, విష్ణుకాంతం, దామిడి పత్రం, దానిమ్మ, ఇది దేవదారు పత్రం, హిమాలయ పర్వతంలో ఉంటుంది. ఇది దీనికి బాగా ప్రసిద్ధి ఎక్కువ. ఇది పార్వతీదేవి తపస్సు చేసిన చెట్టు, దానికోసమని ఇది చాలా ముఖ్యమైన పత్రం ఒకటి. మరొక పత్రం, ఇది పొలంలో మన ప్రతి ఇంట్లో కూడా దొరుకుతుంది. ఇది పొలంలో కట్టుకుంటాం. ఇది సింధూర పత్రం, వావిలి, మన ప్రతి కాలవారం కూడా చూడొచ్చు, వావిలి చెట్లు ఉంటుంటాయి. జాజి పత్రం అంటే సన్నజాజి చెట్టు అనమాట. ఇది గండకీ పత్రం, దేవకాంచనం. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఈ చెట్లని బాగా నాటించమని చెప్తుంది. ఇదొకటి, రావి చెట్టు ఒకటి, మత్తి చెట్టు ఒకటి. సెమీ పత్రం, జమ్మి చెట్టు, అశ్వత్థ పత్రం, రావి చెట్టు, అర్జున పత్రం, తెల్లమద్ది. ఇది అడవి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన భీమవరంలో కూడా సోమవారం దగ్గర కూడా ఇది మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఇది అర్కాపత్రం, తెల్ల జిల్లేడు. ఇట్లా సేకరించి పత్రాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పర్యావరణ రక్షణకే మట్టి ప్రతిమ ఒకటి, అలాగే పూజ చేసుకోవడానికి ఒక పూజా సంకల్ప పుస్తకం ఒకటి, అలాగే ప్రసాదం ఒకటి కూడా మేము ఈ కిట్లు కింద తయారు చేసి రక్షదళ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. భీమవరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలు, వ్రతకల్పం పుస్తకాలు పంపిణీ కార్యక్రమం భీమవరం వన్ టౌన్లోని బీవీరాజ్ పార్క్, వీరమ్మ పాండ్ వాటర్ ప్లాంట్ దగ్గర నిర్వహించారు. ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్లబ్ ప్రెసిడెంట్ పూసరపు సత్యనారాయణ గుప్తా, సెక్రటరీ రాచుపూడి వెంకట శ్రీనివాస్, ట్రెజరర్ కొప్పరపు వీర వెంకట రవికుమార్ మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. క్లబ్ సభ్యులు ఐత కృష్ణారావు, కంచర్ల కొండ, గూడూరు బాలమురళి, చెక్కా శ్రీనివాస్, కొత్త ప్రసాద్, పాబోలు నరసింహమూర్తి, పెసల వెంకటేశ్వరరావు, మడిపల్లి శ్రీనివాస్, అంత్యం వాసు తదితరులు పాల్గొన్నారు. క్లబ్స్ ఇంటర్నేషనల్ లో భాగంగా ఉంటున్న వాసవి క్లబ్ భీమవరం వారు ఈ రోజు వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి గణపతి విగ్రహాలు 1000 మరియు వినాయక వ్రతకల్పం పుస్తకాలు మరి భక్తులందరికీ ఉచితంగా అందజేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి పర్యావరణ హితంగా
మరి మన గవర్నమెంట్ ఎన్నోసార్లు చెప్తుంది పర్యావరణీయంగా ఉండే విగ్రహాలను వాడమని. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వాసవి క్లబ్ భీమవరం వారు మట్టి విగ్రహాలని 1000 విగ్రహాలు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం. మరి దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, ఎటువంటి కలర్స్, ఎటువంటి హానికరమైన రసాయనాలు లేకుండా తయారు చేసిన ఈ మట్టి విగ్రహాలను అందరూ తీసుకెళ్లి ఉపయోగించుకోవాలని మరి వాసవి క్లబ్ భీమవరం తరపున కోరుతున్నాం. ఈ రోజున ఎంతో ఆనందకర విషయం ఏంటంటే, మనకి వినాయక చవితి నాడు మేము 2 రోజుల ముందుగానే మేము ఈ మట్టి ప్రతిమలు ఇవ్వడం జరుగుతుందండి. 1000 విగ్రహాలు మేము ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది. మట్టి విగ్రహాలు ఇస్తున్నామండి. అలాగే 500 పుస్తకాలు మాకు వరమహాలక్ష్మి వారు సిల్స్ వారు సంస్థ వారు మాకు ఇవ్వడం జరిగిందండి, కాంచీపురం వారండి. అలాగే 200 బుక్స్ వెంకటేశ్వర బుక్ డిపో వారు ఇచ్చారు. 100 బుక్స్ సన్నిధి చిత్రాన్ని గారు ఇచ్చారు. ఈ విగ్రహాలు కూడా దాతల సహాయ సహకారాలతో మేము ఈ రోజున వితరణ చేయడం జరుగుతుందండి. ఇలాగే ఇదే రకంగా మా క్లబ్ దినదినమాభివృద్ధి చెందాలని, ప్రజలకి సేవలు చేసుకునే భాగ్యం మాకు కలగాలని ఈ రోజున అమ్మవారిని కోరుకుంటూ, మట్టి వినాయక విగ్రహాలు మా వాసవి క్లబ్ వారి చేత పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా పర్యావరణానికి హాని లేకుండా ఈ మట్టితో విగ్రహం చేసి నిమజ్జనం చేస్తే చాలా పర్యావరణానికి ఉపయోగపడుతుంది. చాలా సంతోషం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విజయవాడలో ఉన్న భయంకరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భార్గవ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆధ్వర్యంలో ఆహారం అందించేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితుల కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని టీవీలో చూసి చలించిన జువ్వలపాలెం గ్రామానికి చెందిన భార్గవ్ రెస్టారెంట్ అధినేత ఆర్ సతీష్ వర్మ, ఎం శివరామరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. జువ్వలపాలెంలో 1000 మందికి ఆహార పొట్లాలను తయారు చేయించి ప్యాకింగ్ చేశారు. 1000 వాటర్ బాటిళ్లను, యాపిల్స్ ను వాహనాల్లో విజయవాడకు తరలించి బాధితులకు స్వయంగా ఇంటింటికి అందించారు. నా పేరు సతీష్ వర్మ అండి. మాది జోలపాలెం గ్రామంలో శ్రీ భార్గవ్ ఫ్యామిలీ అనే రెస్టారెంట్ అండి. సో ఈ ప్రజెంట్ ఇటీవల కాలంలో విజయవాడలో జరిగిన వరదలు చూసి చాలా బాధ అనిపించిందండి. సో వాళ్ళకి ఏమైనా మా వంతు సాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను, నా సోదరుడు శివరామరాజు ఇద్దరు కలిసి, వాళ్ళ మిత్రబృందంతో కలిసి ఒక 10 మంది కలిసి మా రెస్టారెంట్ నుంచి ఏదైనా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలనిపించిందండి. సో మా రెస్టారెంట్లోనే ఒక 1000 బిర్యానీ పొట్లాలు, అలాగే ఒక 1000 వాటర్ బాటిళ్ళు, అలాగే ఒక 1000 యాపిల్స్ తీసుకుని ఇక్కడి నుంచి మా వెహికల్లో తీసుకుని విజయవాడలోని సింగ్ నగర్ అనే కాలనీలో మొత్తం బాగా నీట మునిగిపోయిందండి. అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ దగ్గరుండి స్వయంగా మా చేతులతో మేము పంపిణీ చేశామండి. అలాగే మిగతా ప్రజలందరూ కూడా మీకు తోచిన విధంగా ఏదో ఒక మీకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జోలపాలెం కాలమండలం అండి మాది. విజయవాడ వరదలు చూసి చలించిపోయి ఈ హోటల్ యజమాని అండి సతీష్ వర్మ గారండి, వాళ్ళ స్నేహితుడు శివరామరాజు గారు అందరూ కలిపి దగ్గరుండి అక్కడికి వెళ్ళి చూసి అంతా పరిస్థితి మా వంతు సాయం కింద ఒక 1000 మందికి ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్, ఫ్రూట్ పంపిణీ చేసామండి మేము. ఇలాగే అందరూ వాళ్ళ బాధ అర్థం చేసుకుని మీ వంతు సాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. పర్యావరణాన్ని కాపాడే విధంగా గత 24 సంవత్సరం నుండి భీమవరం శ్రీ కాకతీయ మెరిట్ స్కూల్ విద్యార్థులు వినాయక చతుర్థి సందర్భంగా వినాయక ప్రతిమలు నిమజ్జనం చేసే విధానంలో కాలుష్యం లేకుండా ఉండేందుకు అవగాహనకై ఎకో వినాయక ఎగ్జిబిషన్ 2024 ఘనంగా నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ నందు 220 మందికి పైగా మట్టితో, పిండి పదార్థాలతో, ధాన్యాలతో, కూరగాయలతో ఆకట్టుకునే విధంగా వినాయక ప్రతిమలను చిన్నారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ పెద్ది రమేష్, సీనియర్ టీచర్ జిఎస్ఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమాదేవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ కరెస్పాండెంట్ అక్కినేని కృష్ణకిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రకాల పొల్యూషన్ పై అవగాహన కల్పిస్తూ సమాజ సేవలో భాగస్వాములు చేసే ఉద్దేశంలో గత 24 సంవత్సరాలుగా ఎకో వినాయక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వినాయకుడిని పూజించిన తర్వాత వివిధ రకాల ప్రతిమలను నీటిలో నిమజ్జనం అయ్యే విధంగా ఎటువంటి హానికరము లేనటువంటి పదార్థాలను ఉపయోగించాలని, విద్యార్థులందరూ తోటి వారికి కూడా అవగాహన కల్పించాలని కోరారు. I heartily welcome to the 24th Eco Vinayaka Festival Sri Kakatiya Merit School. On this occasion, I am very happy to introduce myself as an academic director
This is our prestigious program which we are going to conducting from since 24 years onwards. By giving this program, we are giving that in the society all must be follow the Eco Vinayaka system, which will not be harm to the environment. In our school, Kakatiya Merit School, I have been observing this is a traditional to our school since the beginning of the school. We are every year celebrating eco-friendly Vinayaka celebration. Eco-friendly Vinayaka means we are making children must know we should make idols with nature elements or nature materials. That's why I'm sincerely telling everybody must follow this eco-friendly Vinayaka celebrations. The 24వ eco friendly Vinayaka idol exhibition శ్రీకాకుతీయ విద్యార్థులకి ముఖ్యంగా ఈ యొక్క ఫెస్టివల్లో వినాయక చవితి సందర్భంగా భీమవరం పట్టణం మరియు పరిసర ప్రాంతంలోనూ కూడా ఈ వినాయక చవితిని ఈకో ఫ్రెండ్లీగా జరుపుకోవడానికి మరి ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు 200 మంది పైగా విద్యార్థులు వివిధ పదార్థాలతో మరి మట్టితోనూ పిండి పదార్థాలు ధాన్యాలతోటి మరి అనేక రకాలుగా పిల్లలు వాళ్ళు మలిసి వినాయకుడిని తీసుకొచ్చారు. ఇది పండగ వాతావరణం కల్పించారు. ఈ రకంగా ప్రజలందరూ కూడా వినాయకుడిని ఇప్పుడు మాస్టర్ చెప్పిన విధంగా నీటిలో నిమజ్జనం చేసినప్పుడు సహజపూర్వంగా అది నీటిలో కలిసిపోయి మళ్ళా మట్టిలోకి వెళ్ళాలి. కాబట్టి మనము సమాజానికి ఉపయోగపడేటువంటి వినాయకుల యొక్క ప్రతిమలను మాత్రమే ఉపయోగిద్దాము. May the divine blessings of Lord Ganesha to bring strength, courage, wisdom to overcome life challenges. Use only eco-friendly Ganesh idols. Thank you. It's not harmful to water and environment. So please use natural ingredients to make it Ganesh idols. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.